తీసారా? సామెతలు 1:23 నా గద్దింపు విని తిరుగుడి, నా గద్దింపు విని తిరుగుడి. కింద ఏమన్నంటే 25 త్రోసివేసి మరి నేను గద్దింపగా లోబడకపోతురి. పైన ఏమన్నాడు? నా గద్దింపు విని తిరుగుడి. కింద ఏమంటున్నాడు? 27 నా గద్దింపు నేను గద్దింపగా లోబడకపోతురి. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి వ్యక్తిని కూడా గద్దిస్తాడు. ఎప్పుడో మార్గం తప్పుతున్నప్పుడు, తప్పుడు మార్గంలోకి వెళ్తున్నప్పుడు, సిద్ధాంతాల్లోకి వెళ్తున్నప్పుడు, భక్తిని దిగజార్చుకుంటున్నప్పుడు, నువ్వు దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు ఆయన మనల్ని? చదవండి, ఎందుకు గద్దిస్తాడు? సామెతలు 3:12 చదవండి. 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని గద్దించును. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం కోటిగట్టిగా. నా దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు. ప్రేమించని వారిని ఏ తండ్రి అయినా తాను ప్రేమించి బిడ్డలు ఏం చేస్తాడైనా గద్దిస్తాడు. అలాగే ఈరోజు నా ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనకనే గద్దించగలుగుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమించకపోతే ఆయన మనల్ని గద్దించడు. ఈరోజు దేవుడు గద్దించిన లోబడిన ప్రజలు ఎందరో ఉన్నారు. దేవుడు తన సేవకుని నిలవబెట్టుకొని ప్రతి వారం ఏదో ఒక విషయంలో దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మనల్ని సరిచేయాలని, మన భక్తిని సరైన మార్గంలో నడిపించాలని, మన భక్తిలో ఎదుగుదల కావాలని, మన ఆత్మీయతలో మనం వృద్ధి చెందాలని, ఇలా ప్రతి విషయంలో దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నారు ప్రజలు? నా గద్దింపు విని తిరగండి అంటున్నాడు. 25వ వచనంలో నేను గద్దింపగా లోబడకపోతురి. అందుకనే గద్దింపుకు లోబడకపోతే నాశనం వచ్చింది. గద్దింపుకు లోబడకపోతే వినాశనాలు వస్తాయి. గద్దింపుకు లోబడకపోతే ఏం జరిగిద్దో, గద్దింపుకు లోబడకపోతే ఏం జరిగిద్దో వచ్చే వారం చెబుతాం. ఈ వారం మన ధ్యానాంశం ఏంటంటే, దేవుని గద్దింపుకు లోబడని వారు ఎవరు? దేవుడు గద్దించినప్పుడు లోబడకుండా ఉండే ప్రజలు ఎవరు? నెక్స్ట్ వారం దేవుని గద్దింపుకి లోబడకపోతే ఏం జరిగింది అసలు అనే సంగతులు వచ్చే వారం చదువుకుందాం. ఈ వారం ఒక 3 విషయాలు ఈ రోజు నేను మీతో తెలియపరుస్తాను. దేవుని గద్దింపుకి లోబడిన ప్రజలు ఎవరు? ఏమండి, ఎవరు లోబడలేదు దేవుని వాక్యం చూసామనుకో, మనం అలా ఉన్నామో లేదో సరి చేసుకున్నాము. మనం ఒకవేళ అలాగే ఉన్నామనుకో, ఆ గద్దింపుకి మనం లోబడితే మనం దీవించబడతాం. ఆ గద్దింపుకి మనం లోబడకపోతే వచ్చిన ఆ ఉగ్రత మనకి, మనం తప్పించుకోకుండా పోలేము. ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే, ఆ ప్రళయాన్ని తప్పించుకోవాలంటే మనం గద్దింపుకి లోబడుదుము గాక. ఆమేన్. ఏమండి, అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా మరణమవుతాడంట. ఎన్నిసార్లు గద్దించిన. ఏమండి, తండ్రి చెబుతున్నాడు, 1,20,000 పెట్టి బైక్ కొనిచ్చాడు. ఏమండి, ఏదో 60-70 కాదు, ఒక్కడే కొడుకని అల్లారు ముద్దుగా పెంచుకొని వాడికి 15 సంవత్సరాలు రాగానే 1,20,000 పెట్టి బైక్ కొనిచ్చాడు. ఏమండి, పల్సర్ బైక్ 1,20,000 పెట్టి కొనిస్తే మనవాడు 15 సంవత్సరాలు కదండి, మంచి ఉడుకు రక్తం, అప్పుడే ఉప్పొంగుతున్న రక్తం కదా అది. తల్లిదండ్రులు చెప్పారు, నాయన
అంత స్పీడ్ పోగాకరా, నిదానంగా వెళ్ళరా అని చెప్పారు. ఇరుగు పొరుగు వారు కూడా వీడు నడిపే ఆ వాళ్ళకం చూసి చెప్పారు వాళ్ళు కూడా, అరే అంత మిడిమేళంగా పోగాకరా, కొంచెం మామూలుగా పోరా నాయన, కొన్నాళ్ళు బతుకుతూ అని చెప్పారు. వాడు ఎండ్ల గద్దింపు ఏం చేయాల, ఆ గద్దెంపు వినకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఒక రోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, అతను తనతో పాటు ఇద్దరు స్నేహితులు ముగ్గురు కలిసి బయటకు వెళ్తున్నారు. కాబట్టి ముగ్గురు వ్యక్తుల ప్రాణం, ఒక్కరి ప్రాణం కూడా నిలవలేదు. స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, దారిని ముగ్గురు అక్కడే మరణించారు. ఎందుకని? గద్దెంపుని లక్ష్యం చేయనప్పుడు, గద్దెంపుని వెనకపోతే సరిగా పరిమాణం అలాగే ఉంటాయి. ఈరోజు నా ప్రభు అంటాడు, మీరు గద్దెంపుకి లోబడుతున్నారా, దాన్ని వ్యతిరేకిస్తున్నారా? అయ్యా ఈ పాస్టర్ దగ్గరికి ఇప్పుడు బయట ఏదో ఒక దగ్గరికి ఆయన దగ్గరికి అసలు బాగుంటుంది చాలా మంది ఉంటారు. ఎందుకంటే పాస్టర్ గద్దెట్లా దేవుడే తన దాసుల్లో ఉండి నిన్ను ఎందుకు గద్దిస్తున్నాడు, నిన్ను ప్రేమించాడు కదా. ఎందుకంట అందుకేం చెప్పాడైనా, తాను ప్రేమించు కుమారుడునైనా గద్దిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కనుక, నువ్వు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని వాంఛ దేవుడికి ఉంది కనుక ఆయన్ని గద్దిస్తున్నాడు. లేకపోతే గద్దించవలసిన అవసరం లేదు. మన పక్కింటి తప్పు చేస్తే మనం గద్దిస్తావా? ఎందుకు గద్దిస్తాం? వాడికి మనకు అవసరం సంబంధం లేదు. అది మన ఇంట్లో కూడా తప్పు చేస్తే మనం గద్దిస్తే, ఎందుకని మన బిడ్డల మీద మనకు ఆ ప్రేమ హక్కు ఉంది కనుక. అలాగే మన దేవుడికి కూడా మన మీద ప్రేమ హక్కు స్వాతంత్రం ఉంది కనుక దేవుడు మనకు గద్దిస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, క్రమంగా ఉండు, క్రమంగా భక్తి చేయి, భక్తిలో ఎదుగు, భక్తులు అభివృద్ధి చెందు, అనేకులు దీవెనకరంగా మారు అని దేవుడు గద్దిస్తుంటే దాన్ని వింటున్నాం, వదిలేస్తున్నాం. ఆ గద్దింపుని లక్ష్యం చేయట్లా, ఆ గద్దింపు గొడవపడట్లా. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుల, గద్దింపుకు లోబడిన వారు ఎవరు? మొట్టమొదటి మాట చదవండి. సామెతలు 13వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యకుడు గద్దింపునకు లోబడును. చూసారా? మాట పిల్లలకి చేసుకోండి. ఎవరు లోబడరు? గద్దింపునకు లోబడిన వారు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా అపహాస్యకులు. ఎవరిలో? అపహాస్యకులు. అపహసిస్తారు. ఒక మాట చెప్పామా, ఈ మాటని వెంటనే ఏం చేస్తారు? ఎగతాళి. అపహాస్యం అంటే ఎగతాళి చేయటం. అబ్బో మాకు తెలియని ప్రసంగాలు, ఈ మాకు తెలియని మాటగా మేము చిన్నప్పటి నుంచి విన్నాములే అంటే ఆ గద్దింపుకు లోబడరు. ఎవరు వీళ్ళు? అపహసించేవారు, ఈ ఎగతాళిగా మాట్లాడేవాడు. నోహు కూడా ఇంచుమించిన ప్రియ సహోదరి సహోదరుగా కొన్ని సంవత్సరాలు ఆ తరములో ఉన్న ప్రజలకి చెప్పాడు, దేవుడి యువకులకు రాబోతుంటే అందరూ ఆకర్షించారు, ఏమైనా చేశారు. ఎవరు లోపడతా? తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, ఎగిరేవాడు ఎగురుతున్నాడు, అక్రమ చేసేవాడు చేస్తున్నాడు, వేటగాడేవాడు ఆడుతున్నాడు, మందు తాగేవాడు తాగుతున్నాడు, వ్యభిచారం చేసేవాడు చేస్తున్నాడు, రకరకాలుగా. ఇల్లు కట్టేవాడు ఇల్లు కట్టే పెళ్లి చేసేవాడు పెళ్లి చేస్తుంటే రకరకాల అనుభవాలతో మునిగిపోయి ఉన్నారు. కానీ గద్దింపుకు లోబడలేదు, అపహాసిస్తున్నారు. ఏం చెప్తున్నారు? లోపల కూడా నా గురించి అపహాసం. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చక్కగా మాట్లాడారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం చదవబడతాడు. అంత్య దినములు అపహాసకులు
తమ స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకోవచ్చు. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమని అంటాడు అపహాసకుడు. అంత్య దినాల్లో ఎక్కువైపోతాడు అపహాసకుడు. అయ్యా మీ ప్రభు వస్తాడంటారు కదా, ఏడి అంటాడంట ప్రజలు. ఎవరిలో? అపహసించేవాడు, అపహాసకుడు, దైవ సేవకుడు, ఆత్మలు ప్రేరేపించబడి ఇదిగో ప్రభు రాకడగా ఉంది సిద్ధపడని సంఘానికి హెచ్చరిస్తే సంఘంలో ఉన్న విశ్వాసులు ఉన్న కొందరు ఏమంటారు తెలిసిన? అపహాసిస్తారు, ఎగతాళి చేస్తారు. ఏం చేస్తారంట? అయ్యా ఈ భాస్కర్ ఎప్పటి నుంచో చదువుతున్నాడు ప్రభు వస్తారని అని అపహాసించి ఎగతాళి చేసి సిద్ధపడరు. వీళ్ళు ఎవరు? వీళ్ళు సిద్ధపడరు. వీళ్ళు బ్రతుకుని మార్చుకోరు, జీవితాన్ని మార్చుకోరు. ఎన్ని రోజులు భక్తి విన్నా ఒకే విధంగానే ఉంటారు, ఒకే విధంగానే ఉంటారు. మారుపడదు. మారుపడేది కలగదు. వ్యక్తిత్వంలో, మాటల్లో కానీ, వారి చూపులో కానీ, వారి ఆలోచనలో కానీ, వారి ప్రవర్తనలో కానీ మారుపడదు. మారకపోవడం నుంచి ఈ మనలో బయట ఇచ్చేవాడిది ఈ ఎగతాళి. ఏమన్నది? ఏమంటున్నారా? ఎగతాళి చేయటం, హేళన చేయటం, అపహాసించడం, అపహాసంగా మాట్లాడటం. అందుకే పేతురు భక్తుడు అంత్య దినాల్లో అపహాసములు దేవుని రాకడ గురించి అపహాసిస్తూ ఉంటారు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఆ కోవలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. నువ్వు గద్దింపుకు లోపడే విశ్వాసం అయితే నీ ప్రవర్తనలో మారుపడదు, నీ భక్తిలో మారుపడదు. నీ భక్తిలో నీ ప్రవర్తనలో మార్పు రాలేదు అంటే నీవు దేవుని గద్దింపుకి లోపడలేదు దానికి అర్థం. ఈరోజు ప్రభు అది అంటున్నాడు. ఏమంటే నా మాట విని నా గద్దింపుకు లోపడేవారు లేరు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుగా, దేవుని గద్దింపుకు లోబడిన వారు ఎవరయ్యారంటే ఎవరు? మొదటిగా ఎవరు లోబడరు అన్నది చదువుతుంది. ఎవరు? ఎవరు? అపహాసకులు. ఏమవరు? గద్దింపుకి లోబడు. అపహసించేవారు లోబడు. ఎగతాళి చేసేవారు దేవుని గద్దింపుకి లోబడు. ఎందుకంటే వారికి ఎగతాళి చేయడమే అలవాటు, అది ఆనవాయితీ. ఇక అది ఆనవాయితీ కనుక ఎగతాళి చేస్తూనే ఉంటారు. అందుకే ఆ రోజు నోవహు కాలంలో ఎగతాళి చేస్తూనే ఉన్నారు. కానీ నోవహు అతని కుటుంబం మాత్రం ప్రభువు రాకడానికి సిద్ధపడ్డారు. నోవహు చెప్పినట్లుగా జల ప్రళయము వచ్చింది. అప్పుడు అపహసించిన వారందరూ అప్పుడు గుండెలు బాదుకుంటూ కేకలు వేసి ఏడుస్తున్నారు. అయ్యా మేము త్రోసివేసాం ఉపదేశాన్ని, గద్దింపుడు త్రోసివేసాం, దైవజనుడి వాటిని వ్యతిరేకించేవాడు. ఇప్పుడు మీకు తెలియదు. ఇప్పుడు మీకు మామూలుగా సరదాగా ఉండదు నేను చెప్పే మాట. అది విన్నాము చాలా సార్లు అన్నట్టుగానే ఉండదు మాట. కానీ ఎప్పుడు తెలిసినా మీరు ఈ శరీరాన్ని ఎప్పుడైతే వదిలిపెడతారో ఈ మాట విలువ అప్పుడు తెలిసింది. అప్పుడు ఎంత దుఃఖపడతారు. అసలు ఓదార్చలేరు. 10 మంది పట్టుకున్న ఆ వ్యక్తిని ఓదార్చలేరు. అంత దుఃఖం కేకలు పెడుతూ ఆ వేదన తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక, ఆ నరకములో యాతన తట్టుకోలేక భయంకరమైన కేకలు. ఈరోజు ప్రతిగా జీవితాన్ని మార్చుకోండి అన్నా, ఈ బ్రతుకులు మార్చుకున్నా, క్రమంగా మందిరానికి రన్నా అక్క, క్రమంగా మందిరానికి రండి అక్క, వాక్యానికి లోబడింది అక్క, ప్రార్థన చేసుకోండి అక్క. కుటుంబాల కొరకు ప్రభువు రాకడ వస్తుంది. ఇంకా నీ భర్త మారలా, నీ భార్య మారలా, నీ బిడ్డలు మారలేదు, నీ తల్లిదండ్రులు మారలేదు. వారు ఒక్కొక్కటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి అక్క అంటే ఈరోజు కేరళ ఎగతాయిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారుగా, ఇద్దరు ముగ్గురు కలిసి ఉపవాసం పడి వారు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారా? ఎంత తెగులు, ఎంత ప్రళయం జరుగుతుంది. ఇంకా ధనాపేక్ష అరుడెత్తుతూ ఉన్నారు. ఏం చేసుకోపోతా భక్తిని కానీ చేస్తే మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు మనం చేసిన భక్తి క్రియలు మనతో పాటు వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక.
సంపాదించుకోవాలి అదనట్ల. కానీ మితిమీరి దేవుని పక్కన పెట్టి చేయటం అనేది వ్యర్థమని. అందుకే ప్రభువుడు ధనాపేక్ష సమస్త క్రియలకు మూలం. దాన్ని ఆశించి కొందరు భక్తిని కూడా విశ్వాసాన్ని కూడా పోగొట్టుకున్నారు భక్తిపరుడు. ఈనాడు ఎందుకు క్రమంగా రాలేకపోతున్నారు మందిరానికి అంటే ఆ ధనాన్ని ఆశించి, లాభాన్ని అపేక్షించి. ఒకప్పుడున్న భక్తి కనబడిపోయింది, ఒకప్పుడున్న విశ్వాసం కనబడిపోయింది. కారణం ఏంటి అంటే నా ప్రియ స్నేహితులరా, వారు అపహాస్యులుగా మారిపోయారు. వారు తెలియకుండానే ఆ అపహాసించే ఆత్మ వారి దూరి మందిరానికి వెళ్ళే వారిని కూడా అపహాసిస్తారు. అబ్బో పెద్ద భక్తులు దిగొచ్చింది, ఏం వారం బాగుపడుతుంది మందిరానికి. కరోనా టైంలో కూడా 6 గంటలు పని మాస్టర్కి మన దేవుడు పని ఇంటి దగ్గర ఎంత పని ఉంటుంది. ఎవరికి అష్టాచరం ఆడేది ఉంటుంది, టీవీ చూసేది ఉంటుంది, స్నేహితులతో మాట్లాడేది ఉంటుంది, ఎన్ని ప్రోగ్రాంలు ఉంటాయి మనకి. ఇవన్నీ వదిలిపెట్టుకోవాలి మందిరానికి. ప్రియమైన స్నేహితులరా, సహోదరులరా, గద్దెంపుకు లోబడిన వారు ఏమవుతారంటే అపహాసించే వారికి మారిపోతారు చివరికి. అంటే ఆత్మ వారికి తెలియకుండా వారిలో చొరబడి ఇతరులు కూడా బదం చేసింది. ఈయన భక్తిని పోగొట్టుకుంటే కాదు, చేసిన వారిని కూడా అపహాసిస్తారు. భక్తి చేసిన వారిని కూడా చేయకుండా ఎంత భక్తులు దిగొచ్చున్నాయా, భక్తులు దిగొచ్చున్నాయా అని అపహాసించే వారికి మారిపోతారు. కారణం ఏంటంటే మీరు గద్దెంపుకు లోబడినా అందుకని అపహాసించే ఆత్మ వారి వారికి దూరింది. ఆ ఆత్మ ఎప్పుడైతే వారి దూరిందో ఇక వారు ఇతరులు ఏం చేస్తారు, అపహసించే వారికి మారుతారు. నా ప్రభు నిశ్చయముగా అపహసించే ఆత్మ ప్రతి ఒక్కరిలో నుంచి దూరపరచును గాక, నన్ను తొలగించును గాక. ఏంటి అంశం? ఏం చదువుతున్నాను? అంశం ఏంటి? మా అర్థమవుతుంది ఏంటి అంశం ఏంటన్నా? చెప్పండి గట్టిగా. ఏంటి మీరు గట్టిగా చెప్పకపోతే 2 ఆరాధనలు బయట ఉంది జనాన్ని మీరు లోపల కూర్చొని 2 ఆరాధనలు ముగించిన తర్వాత పంపిస్తాం. ఏంటి అంశం ఏంటి? దేవుని గద్దెంపుకు ఏం చేయాలి మనం? చెప్పండి ఏం చేయాలి మనం? లోబడాలి. గద్దెంపుకు లోబడాలి. గద్దెంపుకు లోబడిన వారు ఎవరు? ఇది ఈరోజు మన ధ్యానం. దేవుని గద్దెంపుకు లోబడిన వారు ఎవరు అని చెప్పాను? మొదటిగా ఎవరని చెప్పాను? అపహాసకులు, అపహసించేవారు అంటే ఎగతాళి చేసేవారు. దేవుని గద్దెంపుకు వాక్యములకు లోబడరు. దైవజనుడు ఇన్ని వారు ఎన్ని ప్రసంగాలు చేసినా ఉపదేశానికి లోబడరు. అంటే ఒక మాట చెప్పండి, దైవజనుడి మాట ఒక చీపురి పొలతో సమానంగా చూస్తారు. ఏంటో చీపురి పొల ఊడిపోయిన విశ్లేషమా? దైవజనుడి మాట, దేవుడి మాట చాలా మంది ఒక చీపురి పొలతో, ఇంకా ఒక తల వెంట్రుక కన్నా హీనంగా అది ఉన్నంతసేపు బాగానే స్టైల్గా చూస్తూ ఊడిననుకో అలా ఎలాగే తీసుకెళ్తామో మందిరంలో ఉన్నంతసేపు ఏదో విన్నట్టుగా అసలు అంత శ్రద్ధ దైవజనుడు ఎంత అన్న ఎంత శ్రద్ధగా వెళ్తున్నారు అనుకుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత వెంట్రుక ఊడిపోయి వెళ్తాం. సేపు టు సేపు అంతే. వచ్చేవారు నా క్రమం ఉండదు, వచ్చేవారు నా పద్ధతి ఉండదు, అనుభవం ఉండదు. ఏమన్నా మారావా అంటే మారిపోయావు, అక్క మార్పు వచ్చిందా? ఎందుకు? గద్దెంపుకు లోబడదా. గద్దెంపుకు లోబడితే మార్పు వచ్చింది. లోబడకపోతే మొదలు తాగేవాడు తాగుతూనే ఉంటాడు, తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు. ఎవరి అక్రమ జీవితాలు జీవించేవారు జీవిస్తూనే ఉంటారు. లోక సంబంధమైన వాటిని ఆశించేవారు ఆశిస్తూనే ఉంటారు. మందిరం పడితే అటు లోక సంబంధమైన వాటి. కారణం ఏంటంటే ప్రియ స్నేహితులుగా గద్దెంపుకి లోబడకపోవడం. ఈ రోజు నువ్వు అపహసించే ఆత్మని ఉండి నువ్వు లోబడవు కనుక ఈ రోజు నా ప్రభు ఆ అపహాసపు ఆత్మని తొలగించును కాక. అవే రెండవ మాట
సామెతలు 9వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 9వ అధ్యాయం 7వ వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకి నింద తెచ్చుకోను, భక్తిహీనులను కల్పించే వారికి అవమానమే కలుగును. రెండోదిగా భక్తిహీనుడు గద్దింపుకు లోబడు. ఎవరిలో? మొదటిగా అపహాసకులు లోబడరు. రెండోదిగా భక్తి లేని వారు, భక్తిహీనులు ఏమంటారు? అంటే మందిరానికి వస్తారు కానీ భక్తులు భయముండదు. దేవుడు అంటే దేవుడు దేవుడు అంటే ఏ దోషాన్ని వాడి శరీరంలో భయముండదు. ఎవరిల్లు ఎవరైందంటే భక్తిహీనులు. ఏమంటారు? అందుకే భక్తురాడు నాయన నువ్వు భక్తిహీనులుగా గద్దించేవాడు నీకు అవమానం వచ్చింది. ఏమొచ్చింది నీకు? అందుకని భక్తిహీనులు మాత్రం గద్దించగలగా భద్రంగా మాత్రం ఎవరు చదువుతారు? ఏమవుతారు? భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి అన్నా నువ్వు సరిగ్గా అనుకో, ఆ భక్తిహీనుడు కదండి, భక్తి లేదు కదా. భక్తులకి ఏమంటారు? వెంటనే అవునయ్యా అన్న తప్పు చేశాను అని అంటారు. భక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? భక్తిహీనుడు వెంటనే నువ్వు పెద్ద భక్తులు బాగు చదువుతాను. ఎవరు దాని మాట? భక్తిహీనుడు. అందుకే భక్తులు అన్నాడు జ్ఞాని సొలొమోను, అయ్యా మీరు ఒకవేళ భక్తి పనులు గద్దించినా నీకు ఘనత వచ్చింది, భక్తిహీనులుగా గద్దించే వరకు నీకు అవమానం వచ్చింది. ఏమొచ్చిందంట? ఎందుకని? వారు భక్తి లేదు, వారు క్రమానికి లోబడరు, ఉపదేశానికి లోబడరు. వారు భక్తిహీనులు కనుక, వారు దేవుని భయం లేదు కనుక వారు నీకు అవమానాన్ని కలుగజేస్తారు. పెద్ద సందేహం లేక. ఎందుకంటే వారికి దేవుడి యొక్క భయం కానీ భక్తి కానీ శరీరంలో ఏ పరుషణ లేదు. శరీరంలో భక్తి లేదు కనుకనే, వారి ఆత్మీయులు భక్తి లేదు కనుకనే వారికి ఏదైనా మాట్లాడతారు, ఎవరినైనా మాట్లాడతారు. సేవకుడైనా మాట్లాడతారు, సేవకురాలైనా మాట్లాడతారు, దేవుడైనా మాట్లాడతారు కదా. శివుడికి ఎవరినైనా ఎవరినైనా మాట్లాడతారు, ఎవరినైనా మాట్లాడతారు. ఈరోజు ప్రభుత్వాడు నువ్వు భక్తి హీనంగా ఉంటే నువ్వు ఎన్నడూ నీ జీవితంలో ఉపదేశానికి నువ్వు లోబడాలంటే భక్తి హీనత బయటికి పోవాలి. ఏమవాలి? ఏమవ్వాలి? భక్తి హీనత. హీనులు అంటే హీనమైన వారు, భక్తి చేయడానికి పనికిరాని ఒక వర్గం ఇది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తారు కానీ భక్తులు ఎదగరు, వృద్ధి చెందరు. ఆ భక్తి అంతా తెలవమంటే రోజుకి దిగజారి ఏమవుతుందంటే భక్తి హీనులుగా తయారవుతారు. భక్తి చేసే కొద్ది ఎదిగితే భక్తి పనులు అవుతారు. చేసే కొద్ది దిగజారితే భక్తి హీనులు అవుతారు. అది తేడా. ఎదిగితేనేమో భక్తులు అవుతారు, దిగజారితేనేమో చెప్పండి అనేది. ఎదిగితే భక్తులు, దిగజారితే భక్తి హీనులు. ఈరోజు మనం ఎదిగే కోవలు ఉన్నామా, దిగజారే కోవలు ఉన్నామా? ఈరోజు ఏ అనుభవం మనం ఉన్నాం? ప్రభు అంటాడు నా ప్రియ స్నేహితులరా, కీర్తన 92:7 చదవండి. కీర్తన 92:7 వచ్చి నిత్య నాశనం ఉండడానికి భక్తిహీనుడు గడ్డి వల్ల చిగురించుదురు. చాలండి. ఇక్కడ దేవుడు వాక్యం గమనించండి. భక్తిహీనంగా గడ్డి వల్ల చిగురుతున్నాడంట. ఎలాగా? గడ్డి ఎన్ని రోజులు పోల్చినది? గడ్డికి దున్నాల్సిన పని లేదు, గడ్డికి ఉత్తరం వేయవలసిన పని లేదు. దానంతనే కాదు, వర్షం పరంగా గడ్డి మొలిసింది. దానంతనే కాదు ఏమైంది? మరలా కొన్ని రోజులకి వారిపోయింది. అలాగే భక్తిహీనులు కూడా వాళ్ళు ధనం సంపాదించినా, వాళ్ళకి ఆస్తి వచ్చినా, అంతస్తులు వచ్చినా ఎదిగిపోతూనే ఉంటారు. అలాగా వాళ్ళు అలాగే వాడిపోతుంటారు. ఎలా ఎదిగారో అలా వాడిపోతారు. ఎవరిలో? భక్తిహీనుడు. ప్రారంభ దినాల్లో చాలా భక్తి చేస్తారు, రాత్రి మొదలు
ఏంటి మందిరం అనగానే దావీదు అంటాడు, దావీదు చెప్పాక ఈ రోజు ఆదివారం అంటే ఆయన హృదయం త్యాగం వేసిందంట. ఎందుకు? ఆయన భక్తి పరుడు కనుకనే. అది దావీదు భక్తి అయితే ఈ రోజు ఆదివారం ఆదివారం ఇంట్లోకి వచ్చింది, మందే కదా పోయింది అంటే ఏమైంది? మందేగా పోయింది, ఆదివారం ఇంట్లోకి వచ్చింది. ఎందుకని? భక్తి హీనులు కనుక, వారి సమయాన్ని దేవునికి ఇవ్వలేరు కనుక, మందిరంలో ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధించే అనుభవం లేదు కనుక వారం వస్తుందని భయం వచ్చేసింది. మంత్రిగా వచ్చింది వారం రోజు ఎవరి స్పీడ్లో పోతుంది. పని చేసుకోవడం అనుకో, ఎవరిని పని చేసినప్పుడు లేకపోతే దిగుబడి చేసినప్పుడు అప్పుడు అనుకో మాట ఈరోజు నా ప్రియ సహోదరుడా ఎంత దిగజారిపోయో ఆలోచించు. ఎంత భక్తులు దిగజారిపోతే దేవుడికి మాత్రం నీకు తెలియపరుస్తున్న రోజు. నువ్వు ఎంతగా దిగజారి ఉండి ఈ మాటలు దేవుడికి తెలియపరుస్తున్నాడు. ఒకసారి ఆలోచించాను. నేను అనుసరి చదువుతున్నా దేవుని గద్దెంపుకు లోబడిన వారు ఎవరు లోబడింది? మొదటిగా అపహాసకులు లోబడి, రెండవదిగా భక్తిహీనులు లోబడి. అందుకే రోమపత్రికలో పౌలు అంటాడు, రోమపత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో భక్తిహీనుల కొరకే ప్రభువు మరణించాడు. ఎవరి కొరకు? చదువు. రోమపత్రిక మొదటి అధ్యాయం 18 చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత, సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. చాలు. ఏమవుతుందంట? భక్తిహీనుల మీద దేవుని కోపం రగులుకుంటుంది. ఈరోజు ఈ కరోనా, ఈ వ్యాధులు, ఇవన్నీ ఎందుకు? భక్తిహీనులందరూ కూడా ఎవరిని 190% భక్తిహీనులందరూ కూడా లయమైపోయే రోజులు ఆసన్నమయ్యాయి. ఎవరు? భక్తిహీనంగా ఉంటే తప్పించుకోలేవు, అపహాసకుడిగా ఉంటే తప్పించుకోలేవు. ఈ రోజు నీ ఇంటి దగ్గరికి రాకపోయినా ఇది ప్రారంభమే, ముగింపు కాదు. ఇంకా చాలా ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా చాలా ఉన్నాయి. కరోనా కన్నా వీటిని మించి చేసేమని చాలా ఉన్నాయి తెగుళ్ళు. అన్ని రవిలో పెట్టిన దేవుడు ఒక్కొక్కటి ఆయన రాకడికి జరగాలి. భూమి మీద ఒక్కొక్క వంతు జనము తుడుచుకొని పోవాలి. రోజులు ఆశ్రమయ్యాయి. ఎక్కడ భక్తి కనబడకుండా భక్తి నిర్మూలమయ్యే రోజులు ఆశ్రమయ్యాయి కనుక ఈ రోజు నీరు భక్తిహీనత ఉంటే మీరు తొలగించుకోవాలి. అందుకే రోమపత్రిక అన్నాడు, భక్తిహీనులైన దేవుని కోపము రగులుకుంటుంది పరలోకము నుంచి. ఎన్నిసార్లు గద్దించినా ఈ భక్తిహీనత వదిలిపెట్టుతుంది కనుక ఆయన కోపం రగులుకుంటుంది. అందుకే అదే రోమపత్రికలో 5వ అధ్యాయంలోనే 5వ అధ్యాయంలో వచ్చి రోమపత్రిక 5:6 మనం ఇంకా భక్తిహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీన కొరకు చనిపోయిన. ఎవరి కొరకు చనిపోయాడు? క్రీస్తు భక్తిహీనమైన మన కొరకు. ఎందుకయ్యా? భక్తిహీన ఇంకా భక్తిహీనంగా ఉండకుండా ఉండాలని, నువ్వు భక్తులు ఎదగాలని, నువ్వు భక్తులు అభివృద్ధి చెందాలని, భక్తిహీనతల నుంచి భయభక్తులకి అనుభవానికి రావాలని దేవుడు నీ కొరకు చనిపోయాడు. దేవుడు నీ కుటుంబం కొరకు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు దేవుడు మరణించాడు. మనందరి కొరకు దేవుడు మరణించాడు. ఎందుకని? మనలో ఉన్న భక్తిహీనతను తొలగించాడు. మరి ఈరోజు ఆ భక్తిహీనత తొలగిపోయిందా? ఆ భక్తిహీనత పోయిందా మన నుంచి? ప్రియమైన సహోదరులారా, దేవుడు మన భక్తిహీనతను కడగడానికి ఆ రక్తాన్ని కలువరి దేవుడు చిందించాడు. మన భక్తిహీనతను తొలగించడానికే నా ప్రభు మన కొరకు ప్రాణాన్ని
పెట్టాడు. అయినా మన భక్తిహీనత పోవట్లా, ఇంకా భక్తిహీనమైపోతున్నా కానీ భక్తిహీనత నుంచి తొలగిపోవట్లా. నీలో భక్తిహీనత లేదు అంటానికి రుజువు ఏంటంటే నువ్వు చేసే భక్తి క్రమంగా ఉంటుంది. లేకపోతే క్రమం తప్పి భక్తి చేస్తున్నావంటే నువ్వు భక్తిహీనుడివి, దాంట్లో సందేహం లేదు. 100% నీలో భక్తిహీనత లేదంటే నువ్వు టైం టు టైం మందిరానికి రావడం కానీ, నువ్వు క్రమకోడికలు పాల్గొనడం కానీ, సంఘ ఆరాధన రావడం కానీ, పరిచయం చేయడం కానీ, సహకరించడం కానీ, సహాయం చేయడం కానీ, ప్రార్థన చేయడం కానీ, ప్రతి దాంట్లో ఏమంటే భక్తి ప్రత్యక్షమైంది. అది కావట్లేదంటే నువ్వు భక్తిహీనుడు సందేహాలు అంతే. ఇక అదే నువ్వు ఎలా తెలుసుకోవాలి? శుభ్రం తెలుసుకోవాలంటే డాక్టర్ దగ్గర పోతే వాడు ఒకటి ముంచితే ఏమంటే మన పక్కన షుగర్ టెస్ట్ చేసుకుంటే ఎంతే ఉంది చిన్నది, ఇలా ముంచే రక్తం వచ్చింది వెంటనే దాంట్లో పడింది. ఆ రక్తం ఎప్పుడైతే దానికి తగిన మిషన్కి వెంటనే 200 షుగర్ అని వచ్చింది. ఎందుకని అతను ఉన్న బ్లడ్ తగలగానే ఆ మిషన్లో రాగానే ఎంత ఉందో అర్థమైంది. అలాగే మనం దేవుడి వాక్యం దగ్గర రాగానే నీ బాడీకి, నీ శరీరానికి తగాలనే వాక్యం మీరు ఎంత భక్తి చేస్తుందో, ఎంత అపాసించి అడుగుందో ఇప్పటికీ మీరు చాలా మందికి అర్థమైంది. ఏమైంది? అర్థమైంది అనుకుంటున్నా. లేదయ్యా, వ్యర్థంగా అర్థమైంది, అందుకని సౌండ్ రాదు. వ్యర్థమైతే సౌండ్ ఎక్కువ వచ్చింది. లేదయ్యా, దేవునికి వైద్యకాక అంటే చాలా వరకు అర్థమైంది. ఇప్పట్లో మీరు ఎంతమంది భక్తిహీనులు ఉన్నారు, ఎంతమంది అపహాసకులు ఉన్నారు గమనించండి. 3వ మాట చెప్పి ముగించేస్తాను. చదవండి. 3వ మాట అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. చదవండి. 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా హృదయములను